హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్త అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాధన కూడా మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ చూడండి. వీడియో రెండు వరకు అర్థమవుతుంది. మీరు కూడా డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఎవరి ఫోటోతో వీడియో వేయకుండా వాళ్ళ ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. దానికోసం నేను ఏపీకి యాప్ యూజ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మీరు ఎవరి ఫోటో యాడ్ చేయాలనుకున్నా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అడ్జస్ట్మెంట్ అని ఉన్నది, ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. క్రాప్ సింబల్ క్లిక్ చేయండి. ఎక్స్పాండ్ అనుకో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన రేషియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ ప్రాంప్ట్ అని ఇచ్చుకోండి. మీకు ఏ టైప్ కావాలో ప్రాంప్ట్ ఇస్తే జనరేట్ అయిపోతుంది. నార్మల్గా జనరేట్ చేస్తున్నాను, జనరేట్ క్లిక్ చేయండి. మీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ ప్రాంప్ట్ ఇస్తే జనరేట్ అయిపోతుంది. లేదంటే నార్మల్గా జనరేట్ చేసుకోండి. వెయిట్ చేయండి, ఎక్స్పాండ్ అయిపోతుంది. చూడండి ఇలా 3 టైప్స్ వస్తుంది. ఇలా మీకు నచ్చిన స్టైల్ చూసుకోండి. ఇక్కడ ఇలా చూసుకొని అప్లై చేయండి. అప్లై చేసుకొని ఇక్కడ రైట్ సేవ్ చేసుకుని సింబల్ దాన్ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ సింబల్ ఉంటుంది పైన, డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మనం ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలు బ్యాక్గ్రౌండ్ ఏమి వేసుకొని దానికోసం ఫోటో యాప్ యూజ్ చేస్తున్నాను. ఒక డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంటారు. ఇక్కడ ట్రాన్స్ఫార్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మన ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలని ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. చూడండి ఇలా అయిపోతుంది. ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఇక్కడ దాన్ని క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంటారు. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఇలా 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఎడిటర్స్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేసి విజువల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అని కూడా సెర్చ్లో సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి, యాడ్ అయిపోతుంది. సేమ్ ఇలా ఇంకో ఫాంట్ కూడా ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకుని లేదైనా ఇలా అన్ని టెక్స్చర్స్ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకొని బీట్ పర్ దగ్గరికి వచ్చేయండి. ప్రెస్ సైన్ చేసి వాళ్ళకి వెళ్ళి మనం ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలు ఏమన్నా దాన్ని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసి ఫోటోలు క్లిక్ చేసి ఒక 2 వరకు యాడ్ చేసుకోండి. ఇక్కడ లేయర్ని క్లిక్ చేసి ఇలా కిందికి రాగియండి. ఫోటో లింక్ క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తో ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మీకు ఏ టైప్ కావాలి ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి షాడో బార్డర్ అండ్ షాడో క్లిక్ చేయండి. ఇక్కడ షాడో సింబల్ క్లిక్ చేయండి. షాడో ఆన్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన స్టైల్లో ఇలా ఇక్కడ షాడో లెఫ్ట్ సైడ్ కలర్ రైట్ సైడ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ మీకు నచ్చినంత ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది. సో మళ్ళీ ఫోటో లైన్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళండి. స్ట్రైక్ స్క్రోల్ చేసి సాచురేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. సాచురేషన్ -100 వేయండి. ఇలా -100 వేసేసి మళ్ళీ ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎక్స్పోజర్ గామా అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పోజర్ అనేది ఇలా మీకు ఫోటో దగ్గర ఇలా ఎంకరేజ్ చేసుకోండి. ఇలా గామా కానీ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చినట్టు మీరు ఫోటో దగ్గర ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే ఇలా వస్తుంది. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు వీడియో. నచ్చిన ప్లేస్లో మీరు ఫోటోని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, ఇక్కడ మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.